బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో డెంగ్యూతో మరో విద్యార్థి మృతి చెందింది. బాన్సువాడ మండలం బోర్లం మైనార్టీ గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని అంజలి 3 రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతుంది. బాన్సువాడ ఏరియా హాస్పిటల్లో హాస్టల్ సిబ్బంది చికిత్స చేయించారు. అయినా జ్వరం తగ్గకపోవడంతో మెరుగైన వైద్యం కొరకు నిజామాబాద్ హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. అంజలి స్వస్థలమైన జుక్కల్ మండలం పాడంపల్లి గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. హాస్టల్లో అంజలి అనే అమ్మాయి 7th క్లాస్ చదువుతున్న విద్యార్థిని నిన్న రాత్రి హెల్త్ బాగాలేని కారణంగా హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ఫిట్స్ డెవలప్ చేసుకుని చనిపోవడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయము. దీనికి ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ అయ్యాక మేము మరిన్ని వివరాలు అందజేస్తాము. వీ విల్ ఎంక్వైరీ ఇంటూ ద టీచర్స్ ఆల్సో, వీఆర్ ఎంక్వైరింగ్ డాక్టర్స్ ఆల్సో. మొత్తం ఎంక్వైరీ అయ్యాక పేరెంట్స్ సమక్షంలోనే అయ్యింది ఇది. పేరెంట్ వచ్చారు, వాళ్ళ పాపను తీసుకెళ్లారు. ఫర్దర్ ఎంక్వైరీ చేసి మేము మరిన్ని వివరాలు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, ఆ పాపం 3 రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్న ఈ హాస్టల్ సిబ్బంది ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? దాదాపుగా ప్రత్యక్ష కామారెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డెంగ్యూ మరణాలు, విషజ్వరాల మరణాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మొన్న సదాశివనగర్ మండలం బోంపల్లి గ్రామంలో చోటు చేసుకున్నటువంటి 2 విద్యార్థినుల మరణం మరవక ముందే ఇవాళ తాజాగా బాన్స్వాడ మండలం బోల్రం గ్రామానికి చెందినటువంటి విద్యార్థి డెంగ్యూ వ్యాధితో విషజ్వరంతో చనిపోయినట్టుగా తల్లిదండ్రులు అదేవిధంగా డాక్టర్లు కొద్దిసేపటి క్రితమే ధృవీకరించడం జరిగింది. ఈ అమ్మాయి 7వ తరగతి చదవడం జరుగుతుంది. సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థి బాన్స్వాడ మండలం బోర్లం మైనార్టీ గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతుంది. విద్యార్థి పేరు అంజలి. మైనార్టీ గర్ల్స్ రెసిడెన్షియల్ హై స్కూల్లో ఉంటూ అక్కడికి అప్ అండ్ డౌన్ చేయడం జరుగుతుంది. 3 రోజులుగా తీవ్ర జ్వరం వచ్చింది. ఈ నేపథ్యంలో పేరెంట్స్ కి నిన్న సాయంత్రం సమాచారం అందించింది హాస్పిటల్ సిబ్బంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రెసిడెన్షియల్ హాస్టల్ సంబంధించిన ఉపాధ్యాయులు కూడా సేమ్ నిన్ననే సమాచారం అందించడం వాళ్ళు ఆందోళనతో గురికాయి నిన్న సాయంత్రం రావడం జరిగింది. విద్యార్థి తీవ్ర తలనొప్పి, జ్వరము, వాంతులు, విరేచనలతో అపరిమాణ స్థితిలో హాస్టల్లోనే వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో పక్కనున్నటువంటి బాన్స్వాడ ఏరియా హాస్పిటల్ కి, మాతా శిశు సంరక్షణ హాస్పిటల్ కి జాయిన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో జాయిన్ చేసినటువంటి విద్యార్థి పూర్తిగా అపరిమాణ స్థితిలో వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో మెరుగైన వైద్యం కోసం బాన్స్వాడ నుంచి నిజామాబాద్ ఏరియా హాస్పిటల్ కు లేదా ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో తరలిస్తున్న సమయంలో మార్గమధ్యంలో విద్యార్థిని మృతి చెందింది. ఈ అమ్మాయి స్వస్థలం జుక్కల్ మండలంలో పాడం గ్రామానికి చెందిన అంజలి. ఈ నేపథ్యంలో నిరుపేద కుటుంబం, రెసిడెన్షియల్ హాస్టల్లో సీట్ రావడం జరిగింది. మైనార్టీ గురుకుల రెసిడెన్సీ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థి. దాదాపు తల్లిదండ్రులు ఎంతో భవిష్యత్తు ఉంటుందని, తమ బిడ్డ రేపు ఎదుగుదల గొప్పగా కనబడుతుందని ఆశించి హాస్టల్లో చేర్పించి నిరుపేద కుటుంబం విద్యను అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు హాస్టల్ నిర్వాహకుల వైఫల్యం, అదేవిధంగా ఉపాధ్యాయుల నిర్వాహకుల వైఫల్యం, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ నిర్వాహకుల వైఫల్యం వల్ల ఒక నిరుపేద విద్యార్థి ప్రాణాలు బలి తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో డెంగ్యూ మరణాలు విపరీతంగా పెరుగుతున్నాయి. గత కొద్ది రోజుల నుంచి ఈ డెంగ్యూ మరణాలతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో మరణ మృదంగా మోగుతున్నాయి. హాస్టల్ నిర్వాహకుల వైఫల్యాలు గత కొద్ది రోజుల నుంచి వివిధ మాధ్యమాలే, ముఖ్యంగా టీవీస్ లో ప్రసారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అవేర్నెస్ కార్యక్రమాలు కూడా అంతంత మాత్రంగా ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దోమకాటు వల్ల ప్రాణాంతకరమైన వ్యాధులు సంభవిస్తున్నాయని అనేక పర్యాలుగా చెప్తున్నా ప్రభుత్వం పెడిచెవిన పెట్టింది. ఈ ఎవరైతే పాప చనిపోయిందో హాస్టల్ పరిసర ప్రాంతాల్లో దుర్గంధం ప్రస్తుతానికి వెదజల్లుతుంది. ఈ నేపథ్యంలో మురికి కాలువలు, అదేవిధంగా డెంగ్యూ, మలేరియాతో పాటు ఫ్యాన్లున్నా పనిచేయని పరిస్థితి, ఆ దుస్థితి ఏర్పడింది. గత 3 రోజుల క్రితమే అమ్మాయికి సంబంధించిన 3 ఫ్రెండ్స్ ఎవరైతున్నారో వాళ్ళు కూడా వ్యాధుల బారిన పడి ఇంటికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకొని కొంత మేరకు మెరుగయ్యారు. కానీ ఎందుకో ఈ పాపని అలా తల్లిదండ్రుల దగ్గరకు పంపలేరు. ఈ నేపథ్యంలో 7వ తరగతి చదువుతున్న పాప దాదాపుగా
అక్కడ మూడు నాలుగు రోజుల క్రితమే వస్తానని ఫోన్లో మాట్లాడిందని తల్లిదండ్రులకు చెప్పిందట. కానీ వాళ్ళ శవమై ఇంటికి తిరిగి వెళ్లడంతో ఆ గ్రామం, ఆ కుటుంబ సభ్యులు వారి రోదన మిన్నండుతున్నాయి. ఈ నేపథ్యంలో స్పష్టంగా కనబడుతుంది ఇది వాళ్ళ అధికారుల నిర్లక్ష్యం. దానికి వెలిసి సంక్షేమ హాస్టళ్ల దయాళమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఈ బాధాకరమైన విషయము. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి నిర్వాహకుల పైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఏదేమైనా ఒక నిండు ప్రాణం ఇవాళ అధికారుల వైఫల్యం, సంక్షేమ హాస్టళ్ల అధికారుల వైఫల్యం స్పష్టంగా కనబడుతుంది. పాపకు తక్షణమే న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎవరైతే బాధ్యత వహిస్తున్నారో హాస్టల్ వార్డెన్ తో పాటు, ముఖ్యంగా ప్రతి హాస్టల్లో ఒక వార్డెన్ తో పాటు కేర్ టేకర్ ఉండాలి. ముఖ్యంగా స్టాఫ్ నర్సును నియమించాలి. కానీ ఇక్కడ సంక్షేమ హాస్టల్లో స్టాఫ్ నర్సు లేదు. స్టాఫ్ నర్సు ఉంటుంటే కొంత మేరకు మెరుగైన వైద్య సదుపాయం అందుతుందే అని విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాపకు పోస్ట్ మార్టం నిమిత్తం కామారెడ్డి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బాన్స్వాడ ఏరియా హాస్పిటల్ కు తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడ సమగ్ర దర్యాప్తు చేయాలి. ఎన్ని రోజుల నుంచి జ్వరం వస్తుంది, విషయాన్ని దాచే ప్రసక్తే లేదని విద్యార్థి సంఘాల నాయకులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాపను పోస్ట్ మార్టం చేసిన అనంతరం దీనిపైన లోతైన దర్యాప్తు చేయించి బంధువులు అప్పుడు మాత్రమే తీసుకుంటామని చెప్పడం జరుగుతున్నది. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.